ఇంతగనను హెచ్చించుటకు ఏ వారి వాడలో యేసయ్యా. ఇంతగనను హెచ్చించుటకు ఏ వారి వాడలో యేసయ్యా. ఈ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. పాడుదాం. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. చెప్పండి. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్న ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్న హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేద్దాం. అనేక సాగు శ్రమలు శోభములు మనం ఆవరించిన సమయంలో, మరణపు పాలు చుట్టూ చేరిన పరిస్థితుల్లో మీ జీవితంలో కూడా కృప అనుభవించిన సందర్భాలు ఎన్నో ఉంటూ ఉంటాయి. ఆరాధన చేద్దాం. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. చింతగనను ప్రేమించుటకు ఎంత మాడను యేసయ్యా. ఇంతగనను ప్రేమించుటకు ఏ వాటి వాడను యేసయ్యా. ఈ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞులము. కృపయే కృపయే. ఆయన కృపను ఆరాధించాలనుకున్న ప్రతి ఒక్కరు ఒక క్షణం లేచి నిలబడి ఆయన కృపలో లోనాగా పనికి నీ కృపే అని చెప్పాలని ఆశపడి వారు ఒక్కసారి లేచి నిలబడి ఆయన కృపను జ్ఞాపకం చేసుకుందాం. ఆమె అర్హత లేకున్న ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్న హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్న ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్న హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. చప్పట్లు కొడుతూ అందరం కలిసి కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. చెప్పాలి కృపయే. అవునయ్యా, నేను ప్రతికూలంగా నీ కృపలో నీ కృపగా ఎందుకు పనికి రాని నా బ్రతుకులో నీ కృప ఎంత గొప్పది. మేము మహిమ పరచమని కార్యక్రమం పెట్టలేదునైనా, నా జీవితంలో నీ కృపను జ్ఞాపకం చేసుకొని